తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన క్షణం. మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళాము. మెట్ల మార్గం ద్వారా తిరుమల వెళ్ళి శ్రీవారి కళ్యాణోత్సవం తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాము. తిరుపతి లాంటి ప్లేస్కి వెళ్తున్నాము అంటే ఆ స్వామిని చూసే క్షణంతో పాటు ఆ జర్నీ అంతా కూడా ఒక మంచి మెమరీయే. ఆ మంచి అనుభవాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మంచి కబుర్లు చెప్పుకుంటూ చాలా ప్లెజెంట్గా సాగిన మా జర్నీని చూసేద్దామా? వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. తిరుపతికి మేము సాటర్డే ఈవినింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ముందు రోజుకే వచ్చే మండే పెట్టాల్సిన వీడియో మొత్తం ప్రిపేర్ చేసేసి అప్లోడ్ చేసి స్కెడ్యూల్ పెట్టేశాను 1 o'clockకి లైవ్ అయ్యేలాగా. ఎందుకంటే కరెక్ట్గా ఆ 1 PM టైంకి మేము ఆ రోజు సోమవారం దర్శనంలో ఉంటాం కాబట్టి, అండ్ ఆ టైంలో మన దగ్గర ఫోన్స్ కూడా ఉండవు కదా. సో అలా ప్లాన్ చేసుకుని మొత్తం పని పూర్తి చేసేసాను. ఇంకా సాటర్డే అంతా కూల్గా వంట చేసుకుంటూ అన్నీ సర్దుకుంటూ హడావుడి లేకుండా రిలాక్స్డ్గా స్టార్ట్ అయ్యాము. ఆ రోజు నేను వెజ్ బిర్యానీ చేశాను లంచ్కి. సో అదే ట్రైన్లో డిన్నర్కి కూడా ప్యాక్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్లో చేసిన ఇడ్లీ కూడా ఎక్స్ట్రా ఉంటే ప్యాక్ చేసాము. వినాయక చవితికి తెచ్చిన అరిటాకులు ఇంట్లో ఉండిపోయాయి అనమాట కొన్ని. సో వాటిని ఇలా ప్యాకింగ్కి యూజ్ చేశాను. ఇంకా ఈవినింగ్ స్టేషన్కి వెళ్ళిపోయాము. మేము ఎక్కాల్సిన ట్రైన్ రాయలసీమ ఎక్స్ప్రెస్ లింగంపల్లిలో 5:45కి. మేము స్టేషన్లో వెయిట్ చేస్తున్నప్పుడు నేను ఒక ఓల్డ్ కపుల్ని చూసాను అనమాట. వాళ్ళే కష్టపడి నడుస్తున్నారు. ఇంకా లగేజ్ కూడా చాలా ఉంది. వాళ్ళని చూస్తే నాకు మా నానమ్మ తాతయ్య గుర్తొచ్చారు. ఇప్పుడు పాపం వాళ్ళకి కష్టం అవుతుంది, కానీ చాలా రీసెంట్గా కూడా మా నానమ్మ తాతయ్య వాళ్ళిద్దరే ట్రావెల్ చేశారు. ఇంకా స్టేషన్లో వాళ్ళని చూస్తే పాపం వాళ్ళేమో వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. ఇంకా అప్పుడే లిఫ్ట్ కూడా పాడైపోయింది. సో మెట్లెక్కి వెళ్ళాలన్నమాట. నాకైతే హెల్ప్ చేయాలనిపించింది. మా హస్బెండ్తో చెప్పాను. తను హెల్ప్ చేయడానికి వెళ్ళారు, కానీ ఈలోపు మా ట్రైన్ టైం కూడా అవుతుంది. అండ్ లక్కీగా అప్పుడే ఒక కూలీ వస్తే వాళ్ళని ప్లాట్ఫామ్ వరకు దింపేమని చెప్పి మా హస్బెండ్ కూలీని మాట్లాడి 100 రూపీస్ ఇచ్చారనమాట. సో మనీగా చూసుకుంటే 100 రూపీసే, కానీ వాళ్ళకి ఎంత డిఫరెన్స్ అనిపించి ఉంటుందో కదా. కొంచెం కంఫర్టబుల్గా వెళ్ళుంటారు అని అనుకున్నాను. అండ్ ఈ విషయం అంతా అలా క్విక్గా అయిపోయింది. మీకు షేర్ చేస్తానన్న ఐడియా లేదు కాబట్టి వీడియో ఏం తీయలేదు, బట్ మీతో షేర్ చేయాలని అనిపించింది. మనుషులతో మంచిగా ఉంటే మనకే మంచిది అని నేను ఒక వీడియో చేశాను, మీకు గుర్తుందా? సో ఆ వీడియోలో ఇలాంటి కైండ్నెస్ గురించే చెప్పాను. వాళ్ళకి హెల్ప్ చేశాక నా బ్రెయిన్లో అయితే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యాయి. ఈ ట్రిప్కి సెట్ బౌండరీస్ అండ్ ఫైన్ పీస్ అనే బుక్ని తీసుకెళ్ళాను. ఇంకా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, అవి ఫినిష్ చేసేద్దామని. ఇంకా ఆర్య యూనో ఫ్లిప్ అని ఒక కొత్త సెట్ ఆఫ్ కార్డ్స్ కొన్నాడు. చాలా క్రేజీగా ఆడుతున్నాడు. ఇంక ఈ ట్రిప్కి తెచ్చాడనమాట. ఇంకా తప్పదు, మేము కూడా ఆడాల్సిందే. అండ్ కొంచెంసేపు ఆడేసి డిన్నర్ చేసేసి త్వరగానే పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 7కి తిరుపతి రీచ్ అయిపోయాము. తిరుపతిలో ఫ్రెష్ అవ్వడానికి ఒక 2 hours కోసం రూమ్ బుక్ చేసుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా శ్రీవారి మెట్టు మార్గంలో మెట్లెక్కి వెళ్ళాలి అన్నది ప్లాన్ అనమాట. ఎందుకు మెట్లెక్కి వెళ్ళాలి అనుకున్నాం అన్నది తర్వాత మాట్లాడుకుందాము. మెట్లెక్కడానికైతే నేను ఒక మంచి కంఫర్టబుల్ కాటన్ డ్రెస్ వేసుకున్నాను. ఇది మింత్రాలో తీసుకున్నాను. అండ్ ఈ బ్యాంగిల్ నాకు ఒకరు గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఈ డ్రెస్కి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందని చెప్పి తెచ్చుకున్నాను. ఆటోలో శ్రీవారి మెట్టు మార్గం దగ్గరికి వెళ్ళాము. అక్కడ మనం మన లగేజ్ ఇచ్చేస్తే కొండపైకి పంపించేస్తారు. సో కరెక్ట్గా అప్పుడే లారీ వచ్చిందనమాట. లగేజ్ అప్పగించేసి ఇంకా మెట్లు స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. ఇంతకీ మెట్లు ఎందుకు ఎక్కుతున్నాము అంటే, నేను ఆర్య పుట్టినప్పుడు ఎవ్రీ 5 years అండ్ నాకు ఓపిక ఉన్నంత వరకు మెట్లెక్కి వెళ్ళాలి అని అనుకున్నాను. సో 2020లో ఆర్య చిన్నపిల్లడు అనమాట. అండ్ అప్పుడు కరోనా టైం కూడా. సో నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము. అప్పుడు కూడా వ్లాగ్ షేర్ చేశాను మన ఛానల్లో. సో ఇప్పుడు ఇంకొక 5 years అయింది. ఆర్యకి ఇది ఫస్ట్ టైం. ఎక్కగలడా లేదా అని అనుకున్నాను, కానీ తనైతే బాగానే ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. మేము కాసేపు బ్రేక్ తీసుకుందాం అని అనుకున్నా కానీ పదండి అంటూ మాకంటే 2 అడుగులు ముందే ఉన్నాడు. తను టైక్వాండోకి వెళ్తున్నాడు కదా. సో ఎక్కువ లెగ్స్తోనే కిక్స్ ఉంటాయి. సో తన లెగ్స్ బాగానే తట్టుకున్నాయి అని అనిపించింది. ఇంకా తనకి నెంబర్స్ మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ కాబట్టి కౌంట్ చేసుకుంటూ స్టెప్స్ ట్రాక్ చేసుకుంటూ ఇంకా ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎక్కాడు. అక్కడ నెంబర్స్ ఉన్నాయి కదరా అన్నా కూడా కొంతసేపు తన ఓన్గా తను కౌంట్ చేశాడనమాట. ఇంకా మేము స్టెప్స్ దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకున్నాం స్టార్టింగ్లోనే, కానీ దారిలో కూడా ఓఆర్ఎస్లు జ్యూస్లు కీరా ముక్కలు లాంటివి అమ్ముతున్నారు.
ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే అస్సలు అలో చేయరు. మేము ఒక స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేసాము. నేను ఈ మొక్క ఎందుకు మొక్కుకున్నాను అంటే పిల్లలందరూ సేఫ్గా ఉండాలి అని. నేను దేవుణ్ణి ఏమైనా కోరుకుంటున్నాను అంటే అవి చిన్న చిన్న విషయాలు ఉండవు. సేఫ్టీ, హెల్త్, మన కంట్రోల్లో లేని విషయాలు, మోస్ట్లీ సర్వైవల్ రిలేటెడ్ మాత్రమే ఉంటాయి. అండ్ మన కంట్రోల్లో లేని విషయాల్లో సేఫ్గా ఫీల్ అవడానికి ఈ మొక్కలు హెల్ప్ అవుతాయి అని కొన్ని ఇలా అనుకుంటూ ఉంటాను. తీరుస్తాడో లేదో దేవుని ఇష్టం, కానీ మళ్ళీ నన్ను అడగలేదు అని అనిపించుకోకుండా అడగడం మన బాధ్యత అనమాట. సో అందుకనే కొన్ని ఇలా అనుకుంటూ ఉంటాను. భక్తికి సంబంధించిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా అన్నమయ్య. మూవీ చాలా బాగుంటుంది, అది వేరే విషయం. కానీ అసలు విషయం ఏంటంటే అన్నమయ్య గారు రాసిన పాటలు ఎంత బాగుంటాయో కదా. నేను ఈ మధ్య డైలీ లైఫ్లో క్రియేటివిటీ గురించి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు అన్నమయ్య గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయన రాసిన పాటలు ఎంత యునిక్గా, క్రియేటివ్గా ఉంటాయో. ఇందరికీ అభయంబులిచ్చు చేయి అని వెంకటేశ్వర స్వామి చెయ్యి గురించి ఒక పాట రాయాలి అనిపించడం చాలా యునిక్ ఐడియా కదా. అలానే జో అచ్యుతానంద జోజో ముకుంద, అసలు దేవుడికి జోలపాట పాడొచ్చు అన్న ఐడియా ఎవరికి వచ్చిండదేమో అప్పటి వరకు. ఇలా ప్రతి పాట చాలా చాలా యునిక్గా ఉంటుంది. అన్నమయ్య అంటే భక్తి ప్లస్ క్రియేటివిటీ, వాట్ ఏ కాంబినేషన్ కదా అసలు. తిరుపతి వస్తే నాకు అన్నమయ్య, ఆయన పాటలు బాగా గుర్తొస్తాయి. మనకి ఎప్పుడైనా దేవుడు ఉన్నాడా అన్న ఆలోచన వస్తే అన్నమయ్య లాంటి వారి గురించి ఆలోచించాలి. అంతటి భక్తిని కీర్తనల రూపంలో అందించిన మనిషిని సృష్టించగల శక్తి ఆ దేవుడికే ఉంటుంది. ఈ సందర్భంగా అన్నమయ్య గారికి ఒక నమస్కారం, అలాంటి మనిషిని సృష్టించిన దేవుడికి ఇంకా పెద్ద నమస్కారం. ఇంకా చూస్తుండగానే చాలా మెట్లు ఎక్కేసాము. శ్రీవారి మెట్టు మార్గంలో మొత్తం 2388 మెట్లుంటాయి. మధ్యలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒక 1500 క్రాస్ చేసిన తర్వాత ఇంకా ఏముంది దగ్గరకు వచ్చేసాం కదా అన్న ఉత్సాహంలో ఫాస్ట్గానే అయిపోతాయి. సో టోటల్ ఒక 2 అవర్స్లో అయితే మాది అయిపోయింది మెట్లు ఎక్కడం. సో ఫైనల్లీ మెట్లు ఎక్కేసాము. లెగ్స్ కొంచెం స్ట్రెయిన్ అయినట్టు అనిపించాయి, కానీ ఓవరాల్గా అంతేమీ అలసిపోలేదు, బాగానే ఉన్నాము. ఇంకా ఎండ కూడా అంతగా లేదు. నెక్స్ట్ పైకి వచ్చిన మా లగేజ్ని కలెక్ట్ చేసుకుని రూమ్కి వెళ్ళాము. కళ్యాణోత్సవం ఇంకా దర్శనం నెక్స్ట్ రోజు అనమాట, మండే. అండ్ ఈ రోజు అయితే ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకోవడమే. రూమ్లో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లంచ్ చేయడానికి వెళ్ళాము. లంచ్కి శ్రీవారి నైవేద్యం అనే రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ వెజ్ థాలీ తీసుకున్నాం అనమాట. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, వాళ్ళు కొసరే వడ్డిస్తున్నారు కూడా. లంచ్ పూర్తి చేసేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ యూనో స్టార్ట్ చేసాము. ఇంకా ఈవినింగ్ ఒకసారి అలా బయటకు వెళ్ళి టీ తాగేసి కొంచెంసేపు వాకింగ్ చేసి మళ్ళీ నైట్ కల్లా టిఫిన్ చేసి కాసేపు వాకింగ్ చేసి అలా కొండ మీద చాలా ప్రశాంతంగా టైం స్పెండ్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్లోగా రెడీ అయిపోయాము. నేను రీసెంట్గా ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఈ కలర్ భలే మ్యాజికల్గా ఉంది. గంధం కలర్ అండ్ ఎల్లో కలనేత అనమాట. దీనికి బ్లూ కాంబినేషన్ వచ్చింది. ఎల్లో శారీస్ 1-2 ఉన్నాయి కదా అనుకున్నాను, కానీ మా హస్బెండ్ ఎల్లో చాలా అట్రాక్టివ్గా డిఫరెంట్గా ఉంది అంటే ఇంకా అది తీసేసుకున్నాను. కళ్యాణంకి మేము 10 o'clockకి రిపోర్ట్ చేయాలన్నమాట. బట్ మేము ఎప్పుడు కొంచెం ముందే వెళ్ళిపోతాము. మా హస్బెండ్ టైం విషయంలో చాలా పంక్చువల్. కళ్యాణంకి వెళ్లే ముందు ఫోన్స్, స్మార్ట్ వాచ్లు అలాంటివన్నీ అక్కడ కౌంటర్లో సబ్మిట్ చేసేయాలి. కళ్యాణంకి రిపోర్ట్ చేయడం అయితే 10కి, కానీ మొత్తం అంతా వెళ్ళి అక్కడ కూర్చుని సెటిల్ అయ్యి అంతా స్టార్ట్ అయ్యేసరికి 12 అయింది. సో కళ్యాణోత్సవం అయితే 12 నుంచి 1:30 వరకు జరిగింది. అండ్ దాని తర్వాత దర్శనం అనమాట. దర్శనం అయితే కొంచెం త్వరగానే అయిపోయింది. వినాయక చవితి టైం కాబట్టి జనం తక్కువే ఉన్నారంట. సో దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి కరెక్ట్గా 2 o'clock అయిందనమాట. ఏంటో ఇంత కష్టపడితే కొన్ని క్షణాలు మాత్రమే మన స్వామిని చూసేది అని అనిపిస్తుంది. అంత విలువైంది ఆయన ప్రెజెన్స్. మరి ఇంకా మేము బయటకు వచ్చి లడ్డూలు తీసుకొని లంచ్కి దేవరాగం అనే రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ 2 సబ్స్క్రైబర్స్ కలిసారనమాట. కొంచెం హడావడిలో ఉండడం వల్ల విజువల్స్ తీసుకోలేదు, బట్ చాలా హ్యాపీగా అనిపించింది, ఒక స్వీట్ సర్ప్రైజ్ లాగా. ఇంకా లంచ్ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి మళ్ళీ అన్నీ సర్దుకొని కాసేపు రెస్ట్ తీసుకొని అరౌండ్ 4:30 కల్లా తిరుమల నుంచి స్టార్ట్ అయ్యి ఒక 1 అవర్లో తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చేసాము.
వచ్చే దారిలో వీడియో లైవ్ అయిందా ఏంటి పరిస్థితి అని చూసుకున్నాను. మీ కామెంట్స్ చదివి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రోజు పెట్టిన వీడియో రిలేషన్షిప్స్ గురించి నిజంగా చాలా యూస్ఫుల్ వీడియో. ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఒక పాయింట్ అయినా టచ్ అవుతుంది, రిలేట్ అవుతారు. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వీడియో. ఇంకా ట్రైన్ నారాయణాద్రి ట్రైన్ అనమాట. 6:20కి తిరుపతిలో స్టార్ట్ అయింది. మేము మార్నింగ్ 7:30 కల్లా లింగంపల్లిలో దిగాము. సో అలా అంతా చాలా ప్రశాంతంగా జరిగింది ట్రిప్ అయితే. ఇంకా వచ్చిన తర్వాత లాస్ట్ వీక్ మా కాలనీలో వినాయకుడి మండపంలో వినాయకుడికి పూజ చేశాము. ఇంకా లాస్ట్ వీక్తో మొత్తానికి వినాయకుడి నిమజ్జనాలు కూడా పూర్తయిపోయాయి కాబట్టి మళ్ళీ దసరా వరకు పండగలకి చిన్న బ్రేక్. ఇప్పుడు ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్స్ టైం కదా, వాళ్ళని చదివించడం మనకి పెద్ద పని. ఏంటో లైఫ్ అంతా చాలా బిజీగా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. అండ్ అది కూడా ఒక అదృష్టమే కదా, ఏమంటారు? మీరు మీ లైఫ్లో ఇప్పటివరకు తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళారు? తిరుపతిలో మీకు బాగా నచ్చే విషయం ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆలోచన ఏంటి అంటే, అడ్డంకులను తొలగించే శక్తి దేవునిది, సాకులను తొలగించే బాధ్యత మనదే. అదండి ఈ వీడియో. వచ్చే వారం ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జీవితమస్తు.